ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి అతి త్వరలో ఒక పెద్ద అద్భుతం మీరు చూడబోతున్నారండి. అది మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో జరగబోయేది ఇదేనండి. మీకు అతి పెద్ద లాటరీ అనేది కలగబోతుంది. సాక్షాత్తు దేవుడి అనుగ్రహం మీ మీదే కలగబోతుంది. ఇక ప్రతి ఒక్క దేవుడు చూపు మీ మీదే. అలానే దీనితో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉందండి. ఏ విధంగా మీకు లోటు కలుగుతుంది, అలానే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరు, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి రాబోయే సమయంలో మీకు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారండి. మీకు పెద్ద మోతాదులో లాటరీ అయితే కలగబోతుంది. నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది. అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుందండి. ఒకప్పుడు మీ డబ్బులు ఎంత స్థిరంగా ఉండేవి, కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించి ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మీరు ఎంత మంచి ఆదాయం చేసుకున్నా డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్త లాస్ అయిపోవడం మూల డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కూడా అండి. అయితే ఇక్కడి నుంచి ఈ జూన్ మాసం నుండి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో మీకు డబ్బు దొరకబోతుంది. ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారో, మీతో పాటు మీ శత్రువులు కూడా ఎవరు, వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రం చూస్తూ ఉంటారు. వారి పనులు ఆపేసైనా సరే కంప్లీట్గా దృష్టి మీ మీదే పెడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయాలని కూడా చూస్తారు. అలాగే మీరు ఎదగకూడదు అని, మీకు సక్సెస్ అనేది రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది కూడా మీ మీదే పెడతారండి. కేవలం ఈ ముగ్గురు మనుషులేనండి. ఈ ముగ్గురు మనుషులు ఎవరు, అలానే వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి, మీరు వారిని ఎలా గుర్తించగలరు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి కూడా మీ మీద నెగిటివ్ వర్డ్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారండి. ఆ చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది కూడా చూపిస్తుంది. మీకు నార్మల్గానే వీరనాడు శని ఉంది. అది కూడా కాకుండా ఈ తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా కూడా మీకు ఆ పనులు కూడా అవ్వకుండా ఆగిపోతూ ఉన్నాయండి. మీకే ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేసాం కదా. అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది? ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు? మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారండి. వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటున్నారు. మీరు మాత్రం వాళ్ళు మంచి మిత్రులు అని మర్చిపోతున్నారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకునేలా మీ వెనకే పడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసేలా మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తుంటారు. అలాగే డబ్బు అనేది మీకు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టెప్గా పెట్టుకున్న డబ్బు కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుందండి. సేవింగ్స్ ఏవేంటి ఉంటాయో అవి కూడా మీరు పెట్టుబడి పెట్టినా రాకపోవడం, మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మీరు కన్న కలలన్నీ కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి. కానీ మీరు ఎంత మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుందండి. మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగానే మంచి అనేది జరుగుతుందండి. కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతి పెద్ద బాధాకరం కూడా. ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల, అర్థం చేసుకుపోవడం వల్ల మీరు కూడా చాలా కుంగిపోతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతూ ఉన్నారు.
అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి. ఎందుకంటే మీకంటూ ఇంకా మంచి రోజులు అయితే వచ్చేసాయండి. ఏలినాడు శని, ఎలాంటి శని ఉన్నా సరే మీకు మంచి రోజులు రాబోతున్నాయండి. మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనుకోకుండా మీ పనులు మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా సైలెంట్గా ఉంటారో మీకు అంతా మంచే జరుగుతుందండి. ఎవరిని పనులు వాళ్ళు చేసుకోవాలి. మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే గనక ఇక మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఎవరు బాగుపరచలేరు కూడా. శ్రీకృష్ణుడు కూడా గీతలో ఇదే చెప్పారు. మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి. కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దండి. మనం ఎప్పటి వరకు అయితే ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతామండి. కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేసుకునేవ్వండి. మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే గనక చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతం ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారో దాంట్లో మీకు ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుందండి. కాబట్టి తక్షణమే వాటిని మీరు అప్రోచ్ అవ్వండి. అలానే మేషరాశి జాతకులకి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది కూడా. మేషరాశి వారు ఎంత ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు, ఎంత ఎక్కువగా ఫీల్గా ఉంటారు. కాబట్టి మీ ఎమోషనల్ని ఫీలింగ్స్ని పక్క వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళు మీ దగ్గరకు ఏదో బాధాకరంగా ఎంతో దీనభావంతో వచ్చి వారు మాట్లాడేసరికి మీరేమో కరిగిపోతున్నారు. ఇలా ఈసారి అయితే మీరు అలా చేయకండి. మనుషులతో ఎంతవరకు మాట్లాడాలో ఏ విషయాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకేనండి. మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన మూర్ఖత్వం, పొరపాటు కూడా. ఎవరితో ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగానే ఉండడంతో ఎటువంటి తప్పు లేదు. ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉంటుందో మీరు కాస్త శ్రద్ధను ఎక్కువగా చూపించాలి. మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి. భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదండి. ఇక మీ శత్రులు ఎవరైతే మీ చుట్టుపక్కన SUR ఈ పేరుగల వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్త అండి. మేషరాశి వారు ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీరు అసలు వాళ్ళ మీద అనుమానం రాదు, అంత క్లోజ్గా మీతో ఉంటారండి. ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తుంటారు. ఇకపోతే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి మీరు బయటపడాలి. మొదటిగా మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థానానికి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్ళు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక మంచి ఎండి కాయిన్ అంటే సిల్వర్ కాయిన్ వేసేసి మీ దేవుడి గదిలో పెట్టండి. ఈ విధంగా గనక చేస్తే డబ్బుకు మీకు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదండి. ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారండి. ఇక 33 కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు. మీరు చేసేటువంటి మంచి పనులు ఫలితం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో దక్కపోతుందండి. ఈ జూన్ మాసం ఇటువంటి పెద్ద అద్భుతాన్ని 33 కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారండి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, ముఖ్యంగా అతి త్వరలో ఏకాదశి రోజున వారి యొక్క జీవితంలో జరగబోయే అతి పెద్ద అద్భుతం ఏంటి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక తక్షణమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని తొలి
పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారికి పరిగణించబడతారు. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవాలండి. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ప్రజ ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి. ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారు అంటే చాలండి, ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారనమాట. అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వారికి కలిగి ఉంటారండి. అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించవలసిన పరిస్థితులు కూడా వీరికి ఉంటానే ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమైన కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీదే మోస్తూ ఉంటారండి. అలానే మేషరాశి వారికి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా వీరి జీవితంలో అనేక రకాలమైనటువంటి సమస్యలకు ఇది వరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి చెప్పుకోవచ్చండి. మీకు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మీకు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అంటే చెడు సావాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు. మీ భవిష్యత్తు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వచ్చారు కూడా. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుందండి. అది మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాగే విరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో చాలా వరకు కూడా, చాలా సందర్భాలలో కూడా అనేక రకాలైన ప్రతికూలతలు మేషరాశి వ్యక్తులు జీవితంలో కూడా చూశారు. అది స్త్రీ కావచ్చు, పురుషులు కూడా కావచ్చు. మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాలు పాలయ్యి సందర్భాలు కూడా మీరు చూశారండి. ఎప్పుడు కూడా ఏంటి మా జీవితం అని మీరు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు కూడా. ఈ విధంగా మానసికంగా కూడా మీరు కుంగిపోయేటువంటి సందర్భాలు కూడా మీరు చూశారండి. అలాగే బంధువులలో కూడా మీకు శత్రులు కూడా ఉన్నారు. మీ యొక్క వెదుగుదలను చూసి ఓరవలేకపోతున్నారు. ఈ విషయాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని, అలాగే వారి మీద అసూయ ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. ఈ రోజుల్లో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులు మేషరాశి వరకు జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని కూడా చెప్పాలి. మీ ఎదుగుదలను చూసి వారు ఓరవలేకపోతున్నారండి. వారి యొక్క అసూయ, కుళ్ళు అనేది ఏవైతే ఉన్నాయో అది మీ జీవితంపై నెగటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యను ఇది వరకు సృష్టించింది అని కూడా చెప్పుకోవాలి. కానీ ఇక ముందు మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయండి. మీకు ఇక ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీరు చూడగలుగుతారండి. ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారండి. మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద అద్భుత సంఘటన కూడా జరగబోతుంది. ఆర్థికంగా కూడా మీరు పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుంది. రాబోయే రోజుల్లో వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇది వరకు ఏదైతే ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్స్కి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలానే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుందండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది. అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనుల ఫలితమే, మీరు చేసేటువంటి సత్కారాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. కాబట్టి ఆ 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారండి. మీకు ఏకాదశి రోజు నుంచి మీకు మంచి టైం, మంచి గడియలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మీరు
సంతోషాలను చూడబోతున్నారు. ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు, సమస్యలు చూశారు. ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారు కూడా. ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇది వరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు కూడా. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం అయితే జరగబోతుందని చెప్పాలండి. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు మీకు సపోర్టుగా ఉంటున్నారు. మీ పైన వారి ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా మీ మీద ఉందండి. మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికలు మీరు కలిగి ఉన్నారు. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమే ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు చర్చించడం కావచ్చు, ఇలాంటివి అస్సలు చేయకండి. ముఖ్యంగా మీరు ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, మన ముందు చక్కగా మాట్లాడతారు, మన శ్రేయోభిలాష్ లాగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు కూడా. కానీ బయటకి వెళ్ళి మనం చెప్పిన విషయాలను వక్రీకరించి చెప్తూ ఉంటారనమాట. మనల్ని అవమానపరిచే విధంగా, మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కూడా వారు ప్రవర్తిస్తూ ఉంటారండి. అటువంటి వ్యక్తులు మేషరాశి వారి జీవితంలో చాలామంది ఉన్నారండి. మీరు ఇరుగు పొరుగు వారితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తి అనే దాన్ని అర్థం చేసుకొని, అందరితో కాదండి, ఎవరు ఎలాంటి వాళ్ళో కొన్ని సందర్భాలలో మనకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏ విషయమైనా వారితో చెప్పుకోవచ్చండి. లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అంటే మీరు తీసుకున్న గోతిలో మీరే పడతారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటు వల్లే వస్తున్నాయండి. ఇటువంటి జాగ్రత్తలు గల మీరు తీసుకుంటే మాత్రం మీ జీవితం అనేది చాలా సజీవంగా, సంతోషంగా సాగుతుంది. ఈ విషయాలలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇక మీకు దేనికి లోటు అనేది ఉండదండి. ఏ పని మొదలు పెట్టినా అందులో చెప్పాను కదండి ముందుగానే, విజయం అనేది మీరు చూడగలుగుతారు. మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతం అయితే జరగబోతుందండి. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాగే మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయడం వల్ల ముందు ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. అంటే మీరు అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి, పిల్లలకు కావచ్చు, ఎవరికైనా సరే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నం చేయండి. మీ శక్తి మేరకు మీకు ఉన్న దాంట్లోనే ఏదైనా సరే సహాయం చేయగలిగితే చాలండి. మీకు అంతకన్నా పుణ్యం ఇంకేమున్నదండి. పుణ్యం అనేది మనకి ఏదో ఒక రూపంలో మీకు ఈ విధంగా చేయడం వల్ల 33 కోట్ల మంది దేవతలు ఎంతోగా సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇస్తారండి. కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను ముందుగా ఇక చూడబోతున్నారని కూడా చెప్పుకోవాలి. కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మీ యొక్క జీవితం అనేది సజీవంగా, సంతోషంగా సాగుతుంది. అయితే మేషరాశి వారిని ఇంతకుముందు అవమానపరిచిన వారే కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్చుకోబోతున్నారండి. వీరు బాధ పెట్టిన వారు ఏ రకమైన తప్పు చేశారో వారి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తున్నాడండి వాళ్ళకి. ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారు చుట్టుముడతాయి. మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచిన వారో వాళ్ళు ఈ సమయంలో అవమానాన్ని కూడా వారు ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు, ఆర్థికపరమైన సమస్య కూడా కావచ్చుని, ఏదైనా సరే మీ జీవితంలో మీకు తీరిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఈ సమయంలో తీరుతుందండి.
చాలా రోజులుగా మీకున్నటువంటి ఒక బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారు. ఎందుకు అంటే 33 కోట్ల మంది దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది మీరు చూడబోతున్నారు చెప్పుకోవచ్చు. శివ ఆరాధన మీకు చాలా బాగా మేలు చేస్తుందండి. అలానే మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా మనసులో నిత్యం స్మరించుకోండి. చాలండి, ఎటువంటి కష్టం వచ్చినా చాలు. మేషరాశి వారు ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేయడానికి అలవాటుగా చేసుకోండి. మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి. శని భగవాన్ని కూడా ఆరాధించండి, మీకు చాలా మేలు జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసే మేషరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.